మనకి నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే అయిన బొడ్డా రాజశేఖర రెడ్డి గారు మరి అక్కడ ఉన్న అటవీ అధికారుల మీద దాడి చేశారని చెప్పేసి తన అనుచరులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో కూడా కలిసి మరి వాళ్ళని బూతులు తిడుతూ కొట్టారని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కదా. అయితే మరి దీని గురించి అధికారులు కూడా మరి మాట్లాడటం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో మరి ఆయన్ని పదవి నుంచి తొలగించాలా, దాని తర్వాత మరి ఒకవేళ కనుక మీరు కనుక ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళు అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ విషయాన్నే మరి మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగిందనమాట. సో దీని గురించే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరా తీశారనమాట. అయితే ఆయన అంటే సో మరి ఆయన చేసింది ఏంటంటే మరి ఘర్షణ జరిగిన తీర్పు మీద ఏదైతే ఉందో సో ఈ ఇన్సిడెంట్ సో దీని మీద ఎమ్మెల్యేపై ఆయన మండిపడినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఆయన చెప్తుంది ఏంటంటే వివాదాలకు ఆస్కారం ఇవ్వడం మీద మరి ఆయన అయితే అసంతృప్తి వ్యక్తం చేశారనమాట. మరి అధికారులతో మాట్లాడి అసలు ఘటన వివరాలు తెలుసుకున్నారు ముందు, దాని తర్వాత మరి తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి మరి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందనమాట. సో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మరి పోలీసులు కూడా మరి కేసు అయితే నమోదు చేయడం జరిగింది.